అక్కడ నిన్న కేటీఆర్ అన్నాడు. కాళేశ్వరంని ఒక 10 రోజులు మాకు అప్పజెప్పండి. కేసీఆర్‌కి అప్పజెప్పకండి. తెలంగాణ మొత్తం నీరు వారిస్తాం అంటున్నారు. 10 రోజులేం కర్మ. 10 ఏళ్లే మీ బొంద మీద తెలంగాణ ప్రజలు మీకు అధికారం అప్పజెప్తే, తెలంగాణని అప్పుల పాలు చేసింది గనక మళ్ళా 10 రోజులు ఇయ్యాలనా? మిగిలిందేమన్నా ఊడ్చుకొని పోదాం అనుకుంటుర్రేమో. లేకపోతే ఆళ్ళేమన్నా కూలిపోతే సిమెంటు, కంకరు అమ్ముకుందామని జూస్తున్నాడో ఏమో మళ్ళా. హ్మ్. 10 రోజులు అప్పగిస్తే నీళ్ళు పారిస్తాడా? ఏడికెళ్ళి వానదేవుడు రాడు పూర్తిగా ఆహ్, మే మేఘాలను గూడా కొనేసేటటువంటి పరిస్థితులున్నాడేమో. వాన రాందే నీళ్ళేడికెళ్ళొస్తాయి? నీళ్ళు లేందే హ్మ్. కాళేశ్వరాన్ని యాడికెళ్ళి పారిస్తాడు ఈ దొంగ? హ్మ్. నాకర్థమైతలేదు. అంటే ఏం పగబట్టిండంటే, కాళేశ్వరంలో నీళ్ళొస్తే ఇడుస్తాడు. ఇడిచి వాళ్ళ నాయనకి అప్పజెప్తే ఆడున్న ఊర్లున్నన్ని కొట్టుకుపోవాలి. అది కూలిపోతది గదా! కూలిపోతే ఊర్లన్నీ కొట్టుకొని పోతాయి. ఊర్లన్నీ కొట్టుకపోతే జనాల ప్రాణాలంతా పోతాయి. ఆ ప్రాణాల మీద పగబట్టినటువంటి కేసీఆర్ అయినా సరే, కేటీఆర్ మీకు ఓట్లేయనందుకు ఈరోజు జనాల మీద పగబట్టిండ్రు అనిపిస్తున్నది. కాళేశ్వరం మళ్ళా ప్రారంభించి, దాన్ని అంటే రిపేర్లు చేయకుండా ప్రారంభించి, దాన్ని 10 రోజులల్లో నింపేసి అది కూలిపోయినంక ఊర్ల మీద పడి అది మొత్తం పొంగిపోతే, ఊర్లని కొట్టుకొని పోయి అందరూ సచ్చిపోతే, ఆ శవాల మీద మళ్ళొకసారి పేలాలు ఏరుకుందామని జూస్తున్నాడేమో కేటీఆర్. ఖబర్దార్! ఇంకోసారి ఇట్లాంటి నోట్ల నుంచి మాట మాట్లాడితే పండ్లు రాలగొడతారు. నోరు అదుపు బెట్టుకో. నువ్వేదో మీసమున్న మొగోళ్ళలాగా మెలేసి మాట్లాడకు అవన్నీ ఏం లేవు. కానీ నేనొక్కటి జెప్తున్నా నీకు. కేటీఆర్ ఆల్రెడీ 10 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చారు. 10 ఏళ్లలో ఏం ఒరగబెట్టినవు? 2019లో కాళేశ్వరం ప్రారంభించిర్రనుకుంటా. బిఫోర్ కరోనా అనుకుంటా అది స్టార్ట్ జేసింది. మరి 2019 ఎన్నో నాకు గుర్తులేదు మళ్ళా ఆ ఇయర్ సరిగ్గా. స్టార్ట్ జేసినాక ఎన్ని రోజులు దాంట్లో నీళ్లు ఎన్ని లక్షల ఎకరాలకు పారిచ్చిండ్రో దానికో లెక్క పత్రం ఇస్తే బావుంటది. మేము ఆల్రెడీ ఇప్పుడు కొంచెం సేపటి లోపల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నాం. కాళేశ్వరం కథ ఖతమైపోయింది. దాన్ని ఖతమైన కాళేశ్వరాన్ని మళ్ళీ రిపేర్లు జేసి ఈరోజు దాన్ని ముంగలు తీసుకుపోవాలని. నీ బొందకు ఆల్రెడీ మీ నాయన బొందకు, నీ బొందకు, మీ కుటుంబం బొందకు, మీ బావ బొందకు ఆల్రెడీ 1,20,00,000 దాని మీద బొందకు బెట్టుకున్నారు. మళ్ళా ఇంకేం బెట్టుకుందామని జూస్తుర్రో దాని మీద వడ్డీలు కట్టలేక తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం సచ్చిపోతుంది. మళ్ళా నీకు ఇంకోసారి అవకాశం ఇస్తారా? ఏడ సందు దొరికితే మళ్ళొచ్చి కూసుందామని చూస్తుర్రు. సందులు లేవు. ఇంకా కనీసం దానికి ఏమంటారు మన సందులు, బాగారాలు, తీసివేతలు, వడ్డీసులు ఏమీ లేవిగ. నిన్ను తీసుకొని పోయి జైల్‌లో పెట్టేది ఒక్కటే మిగిలింది. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు చాలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను నీకు మాట్లాడాలనుకుంటున్నా అవన్నీ గాని వద్దు. ఇగ సచ్చిన పాముని ఏం మళ్ళా మళ్ళా సంపుతాము. దినాం సచ్చుడే ఉన్నది. దినాం ఒక మాట మాట్లాడుతావు. దినాం మా వాళ్ళు నీకు కౌంటర్‌లు ఇస్తూనే ఉన్నారు. పిచ్చి పిచ్చి మాటలు రేవంత్ అట్లా అన్న గురించి రేవంత్ రెడ్డి అయితున్నట్టు సచిన పాము లెక్క రేవంత్ రెడ్డి అయితున్నట్టు కూడా అంటున్నారు మరి. ఎవరది? హ్మ్. ఎవరి వల్ల అయితారు? టీఆర్ఎస్ అంటారు మరి. మరి చేతగానోడు ఏం మాట్లాడతాడు? హ్మ్. చేతనైన రేవంత్ రెడ్డి నీ మీద గెలిచి చూపించిండు. 5 సీట్ల నుంచి 65 సీట్లకు తీసుకొనొచ్చినటువంటి మా పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వము, మా క్యాబినెట్ అంతా ఈరోజు నువ్వు అప్పులపాలు చేస్తే, ఈరోజు దమ్మున్న నాయకుల్లాగా రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నా. అదే నీ నీ బొందకు పెట్టింటే మళ్ళొకసారి తెలంగాణ గనక ఖతం చేస్తుంటివి. రాష్ట్రాన్ని అమ్మేసి తెలవకుండా. హ్మ్. ఇప్పుడు నీకు తెలుసా? వాళ్ళు దొంగలు చూడు 4 సార్లు ఇచ్చిండ్రు స్టేట్‌మెంట్. 3,50,000,00,00,000 నుంచి మొదలుపెడితే 4,21,000,00,000 వరకు వాళ్ళు 4 సార్లు 4 స్టేట్‌మెంట్‌లు. హరీష్ రావు 2 సార్లు, కేటీఆర్ 2 సార్లు స్టేట్‌మెంట్‌లు ఇచ్చారు. అట్లా తెలవకుండా ఒకళ్ళకి తెలవకుండా ఒకట్లు ఎన్ని అప్పులు చేసిండ్రో తెలవదు. ఏ శాఖలో ఎన్ని అప్పులున్నాయో కూడా చేసినట్ల జనాలకు తెలవది. ఆ ఎంఓలు చేసుకున్నది తెలవది. దేని మీద ఎంత అప్పులున్నదో జనాలకు తెలవనీయకుండా మాయమచ్చంద్రాలు చేసిర్రు. మేము 8,21,000,00,000 అప్పు ఉంది ఇప్పుడు రాష్ట్రం మీద అనంటే లేనే లేదని మభ్యపెడుతున్నారు. కానీ అవన్నీ శాస్త్ర ప్రకారంగా మీరు చేసినటువంటి అప్పులు పూర్తిగా అందరి కళ్ళకి కనబడుతున్నాయి. కాళేశ్వరం అప్పు ఎట్లా కడతారమ్మా? హ్మ్. కాళేశ్వరం 1,00,00,000 20,000 అయింది. 20,000,00,000 1,20,000,00,000 అయింది. దాని మీద హ్మ్. 70,000,00,000 పైగా అప్పు హ్మ్. తెచ్చిర్రు. మరి ఆ 70,000,00,000 ఎట్లా తెచ్చిండ్రు అంటే ఏం రాసిచ్చిండ్రు? పొలాలకు నీరు పారుతాయి. రైతులు కడతారు. ఆ డబ్బులు మేము కడతాము అని చెప్పిండు. మరిప్పుడు రైతుకి ఆ ఒక్క చుక్క నీళ్లు పోతలేదు. అది దాని మీద వడ్డీ ఎవరి మీద భారం మన తెలంగాణ మీద. మళ్ళా ఈ దరిద్రుని కంటే మళ్ళొకసారి కాళేశ్వరం ఇస్తే ఖతం చేద్దామని చూస్తున్నాడు. హ్మ్. ఆల్రెడీ ఖతమైపోయిన కాళేశ్వరం ఇంకా దాని కథ ఏమున్నది దాన్ని రిపేర్‌లు చేసి ఇప్పుడు మళ్ళా వందల కోట్ల రూపాయలు ఎంతనో పెట్టాల్సొస్తది. ఇప్పుడు హ్మ్. దాన్ని మళ్ళా ఇప్పుడు వానికి బాధేంది తెలుసా? మళ్ళా మేము రిపేర్‌లు మొదలుపెట్టినాం గదా! ఇప్పుడు. హ్మ్. ఆ రిపేర్‌లు చేస్తే మళ్ళా క్రెడిట్ ఆ దరిద్రుడు కూల్చేసిండ్రు. కాంగ్రెస్ మళ్ళా దాన్ని రిపేర్‌లు చేసి నీళ్లు బారిస్తున్నదని చెప్తే హ్మ్. రేపొద్దున క్రెడిట్ మాకొస్తది గదా! హ్మ్. ఆ క్రెడిట్ రాకుండా చూసుకోవాలని మళ్ళా మాకప్పజెప్తే మేము నీళ్లు బారిస్తామంట. హ్మ్. ఏం చేసినావు చేతగాని దద్దమ్మ? హ్మ్. తెలంగాణ సొమ్మంతా తీసుకొని పోయి సర్వనాశనం జేసి, అప్పుడు 'బాహుబలి' మోటార్లన్నారు. అవి ఖాతమైపోయినాయి. దాని తర్వాత ఈ ఇసుకలల్ల పిల్లలు రేషిండ్రు. కనీసం దాన్ని నేల సారాంశం జూడలేదు. అది మెత్తగున్నదా? గట్టిగున్నదా? దానికి లోపల
అంటే క్వాలిటీ టెస్ట్ దానిపైన చేసిండ్రా లేదు. అవగాహననే లేదు రేవంత్ రెడ్డికి మరి కాళేశ్వరం మరి పైన. మరి మరి కేసీఆర్ కుర్చేసుకొని కూసుంటా, నేనే ఇంజినీర్‌ని, నేనే రక్తం, రక్తం బొట్టు, బొట్టు ఓడ్చి కాళేశ్వరం కట్టినా అని చెప్పింది. మేము చెప్పినామా? వాళ్ళు చెప్పిన ముచ్చటనే గదా! వాళ్ళే చెప్పిర్రు గదా! ఆ దొంగలు చెప్పిన ముచ్చటనే గదా! ఒక ఇంజినీర్ అవసరం లేదు. నేనే ఇంజినీరు, నేనే రక్తం ఓడ్చి బొట్టు, బొట్టు రక్తంతో ఆ కాళేశ్వరం కట్టినా అన్నాడు. నేనే స్పెషల్ డిజైన్ చేపిచ్చినా అన్నాడు. కుర్చేసుకొని కూసోని కట్టిస్తా అన్నాడు. కట్టించిన కేసీఆర్ గురించే మేము మాట్లాడుతున్నాం. మరి ఇంజినీర్ అవసరం లేకపోయే దానికి. దానికో డిజైన్ అవసరం లేదు. దానికొక సైంటిఫిక్ ఇంజినీర్ అవసరం లే, ఎవ్వరు అవసరం లేకుండా తను బోలరేసిండు కాబట్టి అట్లా బోలరబడ్డది ఈరోజది. హ్మ్. ఒకవేళ ఇంజినీర్‌లు డిజైన్ చేస్తే గట్లుంటుండేనా? హ్మ్. ఇంజినీర్‌ల మాట ఇనింటేనన్నా గట్లుంటుండేనా? హ్మ్. ఇది వద్దు సార్ అని చెప్తే ఇట్లా చేస్తే ఇది పోతదని వాళ్ళ మాట ఇనింటేనన్నా అయితుండేనా? హ్మ్. అందరికి ఎక్కడికక్కడ నోర్లు మూపిచ్చి, ఎక్కడికక్కడ పైసలతో నోర్లు మూపిచ్చి, తనకు గావాల్సినట్లే ఎట్లా పడితే అట్లా అది ప్రపంచంలో రికార్డ్ సాధించాలని అత్యద్భుతంగా ఏదో జేసినామని జెప్పేసి దానికి మళ్ళా బస్సులు పెట్టి జనాలను దొలుకొని పోయి మళ్ళా 3 ఏళ్లకే మూడ మోసుకొని పోయిందది. మళ్ళీ ఇంకేం మిగిలిందది? దానికేం జేసిండ్రంటే మళ్ళా స్పీడ్‌గా కట్టిన రికార్డ్ మా చరిత్రలోనే ఉండాలని దాన్ని మూడమోపిచ్చిర్రు. ఇప్పుడేమైందది? ఖతమైపోయింది. మరి 'నాగార్జున సాగర్' కట్టినాం మేము. ఆ రోజు మాన్యువల్. ఈ రోజులాగా ఈ కొత్త టెక్నాలజీ లేకపాయె, ఈ రోజులాగా ఇంత టెక్నికల్‌గా వర్క్ చేసేటోళ్ళు లేకపోయిర్రు, ఎవ్వరు లేకపోయిర్రు. ఆ రోజు మాన్యువల్‌గా కట్టింది. ఇప్పటిదాకా దానికేసిన పెయింట్ కూడా పోలేకుండిండొచ్చు నాకు తెలిసి. ఆ కాలంలో ఏసింది. 'నాగార్జున సాగర్' గాని, శ్రీశైలం గాని, మేము కట్టినటువంటి అనేక బాక్రానంగల్ ప్రాజెక్టులు దేశం మీద ఎన్నో ప్రాజెక్టులు కట్టినాం. ఏడైనా కూలిపోయినాయా? హ్మ్. పనికి రాకుండా పాడేసినటువంటి ఇంత పెద్ద 1,00,00,000,00,000 పెట్టిన ప్రాజెక్ట్ ఇదొక్కటే ప్రపంచ చరిత్రలో, దేశం చరిత్రలో ఇదుండొచ్చు. ఆఫ్‌కోర్స్ బీజేపోళ్ళు గూడా ఉన్నారల్ల కొన్ని చరిత్రలలో. వాళ్ళు గూడా కట్టినయి 60 రోజులకే కూలిపోతున్నాయి. అది వేరే డిబేట్. మళ్ళా దాని గురించి మాట్లాడొద్దు. వీళ్ళు చేసిన దరిద్రం చరిత్ర రాష్ట్రాల్లో ఇది దేశ చరిత్రగానే మిగిలిపోయింది. దరిద్రం చరిత్రలో. కాబట్టి మళ్ళా మీకిచ్చే అవకాశం తెలంగాణ ప్రజలు ఇస్తలేరని అడుక్కొని మళ్ళా మా నాయనకి 10 రోజులు ఈడనంటున్నావు. యాడున్నడో మీ నాయన దెల్వది. ఫార్మ్ హౌస్‌లో పండుకున్న మీ నాయనకి కట్టేసినో దెల్వది, సంకెళ్ళేసినో దెల్వది. మా రేవంత్ అన్న 'బాహుబలిలాగా' అదే సినిమా ఆహ్, 'అనుష్క' సినిమాల అదేదో సినిమాల వాని పేరేదో చెప్పా గదా! ఈ విలన్ పేరు. విలన్ ఆ సినిమాల. ఆ పేరు చెప్తేనంట 'పశుపతి.' పశుపతి పేరు పశుపతిలాగా కట్టేసిండ్రు. గొలుసులేసి కట్టేసిండ్రు మీ నాయనకు. క ఫార్మ్ హౌస్‌లో అనంటే పశుపతి అంటే పశువుల దేవుడంట వాడు హరీష్ వచ్చి చెప్తాడు. సరే కాదన్నదెవరు ఆ సినిమాలో విలన్ పశుపతి అని చెప్తే మా అన్న ఈయన తీసుకొని పోయి ఏదో దేవుళ్ళ పేర్లు చెప్తున్నాడు. పిచ్చోనికి పిచ్చోని చేతిలో రాయిస్తే ఎట్లుంటదో హరీష్ రావు చేతిలో, కేటీఆర్ చేతిలో రాయిస్తే అట్లుండే తెలంగాణ 10 ఏండ్లు. అట్లా ఏడ రాయి తలిగితే ఆడ లక్షల కోట్లు నాశనం అయిపోయింది. అది తెలంగాణ పరిస్థితి. మళ్ళా మీకు ఇంకోసారి అవకాశం ఇస్తారా తెలంగాణ ప్రజలు? మీరు చూతగాళ్ళని అందరు చూతగాళ్ళైతారు. ఇప్పుడు ఆల్రెడీ మమ్మల్ని 10 ఏండ్లు పిచ్చోళ్ళని జేసిర్రు. ఇప్పుడు మిమ్మల్ని చూతలు చేయనికి తెలంగాణ ప్రజలు రెడీగున్నారు. ఇగ అంత పిచ్చోళ్ళు మాత్రం గాదు. అయిపోయిందా? ఖతమైపోయిందా టీఆర్ఎస్? ఇంగ నెక్స్ట్ సూద్దాం వాళ్ళే ఫామ్. ఇంకేముంటదిగ. ఇంకేముంటదిగ సచ్చిన హ్మ్. పాముని ఎన్ని దినాలు చంపుకుంటా పోతారిగ. సస్తరిగ అయిపోయిందిగ. ఇగ మీద పాముకు అది ఇది ఉంటది జూడు అవి తీసేస్తే ఇగ లాస్ట్‌కి పోయేది